నేను కూడా వాటి గురించి ఒక వ్యాసం రాశాను. కానీ ఇంత లోతుగా పరిశోధన ముఖ్యంగా ఆచార్య లక్ష్మణ చక్రవర్తి గారి పర్యవేక్షణలో ఎందుకంటే వారికి గురుగొండ వీరభద్రయ్య గారి గురించి చాలా విషయాలు తెలుసు, చాలా లోతుగా వారిని పరిశీలించారు. కాబట్టి మంచి సిద్ధాంత గ్రంథాన్ని రాసినందుకు నేను మరి అభినందిస్తూ, అలాగే పర్యవేక్షకుని కూడా అభినందిస్తూ, మీరు ఈ రోజుతో మీరు డాక్టర్గా పిలువబడతాను. ధన్యవాదాలు. మూడవసారి ముచ్చటగా వరిజ మేడం గారు పరిణామం ఇచ్చారు. ఒకసారి మహిళల సాహిత్యం పైన లావణ్య మేడం గారు చేసినటువంటి సెమినార్కి మొదటిసారిగా వచ్చారు. ఆ తర్వాత పులివేలు మేడం గారు చేసినటువంటి సెమినార్కి వచ్చారు. మూడవసారి వారి గురువు గారు ప్రత్యక్షంగా ఆయన అంటే చాలా అభిమానించేటటువంటి వ్యక్తి. వారి సిద్ధాంత గ్రంథాన్ని నేను నాకు అవకాశం ఉన్నా, మరో ఎక్స్టర్నల్ దగ్గరికి పంపించే అవకాశం ఉన్నా, ఆలస్యమైనా వారి దగ్గరికి పంపించడం కనుక నాకున్న కారణం ఏమిటి అంటే, వారి దగ్గరే వారు చదువుకున్నారు. వారి సాహిత్యంతో, వారి సాహిత్య విమర్శతో దానికి వారు అంగీకరించి ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసి మిమ్మల్ని అభినందించి, మిమ్మల్ని ప్రోత్సహించి సూచనలు చేసినందుకు వారికి సాధారణంగా కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆచార్య లావణ్య గారికి, పూర్వడి ఆచార్య కనగయ్య గారికి, ఇతర అధ్యాపక మిత్రులకి అందరికీ పేరు పేరు నన్ను చూస్తూ ఉంటుంది. నా అర్ధాంగి పచ్చి బాలింత అంటే మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తుడిచిన దాన్నే మళ్ళీ తుడుచుకోవడం ద్వారా అది తడిగా ఉండడం వల్ల పచ్చి బాలింతరాలు అనేసి చెప్పడం. తర్వాత ఎప్పుడు నాతోనే ఉంటుంది కాబట్టి అర్ధాంగిగా కూడా ఆ మొత్తం కవితలో ఏం చెప్పారనేది ఆయన విశ్లేషించి చూపిస్తారు.
ఉంటే అది ఏది భావించడం అవుతుంది, ఏది ప్రతీక అవుతుంది, దేనికి దేన్ని ప్రతీకగా తీసుకుంటారు. ఇక్కడ ఇవ్వాలని అంతేనా? రెండు విమర్శల గురించి చెప్పారు ఆయన, నేను రాస్తున్నాను. పాఠక ప్రతిస్పందన ఆధారిత విమర్శ, న్యాయపరమైన విమర్శ అని రెండు చెప్పారట. పాఠకుడు ఎలా ప్రతిస్పందించాడు అనే దాని మీద అనువర్తిత విమర్శకు సంబంధించింది. బాలమణి మంచి సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. నేను చాలా కష్టపడ్డాను. ఒక విమర్శ గురించి ఏదైనా ఒకటి మీరు అనువర్తిత విమర్శ ఒక కవిత్వానికి ఏదైనా ఆయన చెప్పినటువంటి ఒక అనువర్తించి కవిత్వాన్ని దీంట్లో ప్రతీక ఇలా ఉంది, ఇందులో భావచిత్రం ఇలా ఉంది అని ఆయన అనువర్తించి చూపించారు కదా. అది ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు. అలంకారాన్ని తీసి చెప్పి ఇది భావచిత్రము, ఇది ప్రతీక అని మనం ఎలా గుర్తించాలి అనే దాన్ని ఆయన అక్కడ విమర్శ ద్వారా చెప్పారు కదా. అది ఏదైనా ఒకటి తీసుకుని చెప్పగలుగుతారు. ఉంది పోలికలతో కూడుకుని ఉండేటటువంటిది భావచిత్రము. దీంట్లో కనపర్తి రామచంద్రాచార్యులు చెప్పినటువంటి ఇవేళ తువ్వాల గురించి చెప్పారు. ఇవేళ తువ్వాలకు నా కవిత్వంలో స్థానం ఇవ్వాలనిపించింది. ప్రేగు తెంపుకున్న వాళ్ళకన్నా అంచులు చిరిగిన ఈ పేగే విన్నా, నా కాలిధూళిని శిరసా వహించి నా నుదిటి చెమటను భరించి వీణవై గాలి విసిరి గాలి హృదయం దాని గుండెలు పిండి ఎండేసిన మల్లె పువ్వు లాంటి మనసుతో మళ్ళీ నా సేవలోనే నలిగిపోయింది. పచ్చి బాలెంతరాలు ఈ తువ్వాలు, దాని దేహంలోని ప్రతి పోగులో అర్ధభావమే ప్రవహిస్తుంది. నేనేది రాసినా అది నా భుజాలపై నుంచి చూస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే తువ్వాల నా అర్థాన్ని లాంటిది, ఎప్పుడూ నా అర్థ శరీరాన్ని ఆక్రమించుకుని ఉంటుంది. ఏమున్నాయని చెప్పారు. ఒక బంగారు ఆభరణంని అలా పిల్లి కొడుకు తీసుకోవడము, వాళ్ళ తర్వాత వాళ్ళ చెల్లి బాధపడడం ఒకసారి విమర్శ. ఇది 260 పేజీలు. కథ చరిత్ర విమర్శలను ఆత్మకళాభ్యాసి అని అన్నారు వీరభద్రయ్య గారు, రామశాస్త్రి గారు. అవునా? ఎందుకన్నారో అది అక్కడ హైలైట్ చేసినటువంటి ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, అది చదువు. విమర్శ చెప్పుడు కథలు చెప్పడం చిన్న విషయానికి ఎక్కువగా గొప్పగా స్పందించేటటువంటి వ్యక్తి ఆత్మకళాభ్యాసి. చదువు రామశాస్త్రి గురించి ఆత్మకళాభ్యాసి ఆయన కవి. చిన్న విషయానికి కూడా గొప్పగా స్పందిస్తాడు. ఇలా స్పందించే గుండె ఉన్న కొద్దిపాటి నవల రచయితలలో రావిశాస్త్రి గారు అగ్రగణ్యులు. కళ్ళతో చూసిన దాన్ని ఆయన తన జీవ చైతన్యంలో మళ్ళీ సాక్షాత్కరింప చేసుకోవడమే ఆయన విధానం. ఇందులో 4 కథలు ఉంటాయి. ఇక్కడ బంగారం మీద చక్కగా శాస్త్రి గారు ఆయన వాడు ఆ పాయింట్ ఇంపార్టెంట్ అక్కడ కథ కాదు, అది చదువు చక్కగా విమర్శ ఏంటో పిల్లలు నేర్చుకుంటారు కదా. రావిశాస్త్రి గారి రచనలు కేవలం కథనంగా పేర్కొన్నారు. రావిశాస్త్రి రచన వేళలో దివ్యమానవ దర్శనము అనుభవించినట్లు ముదిగొండ వీరభద్రయ్య పేర్కొన్నారు. ఇది రావిశాస్త్రి రచన ప్రక్రియలో ఉన్న ఆధ్యాత్మిక మరియు మానవీయ అంశాలను సూచిస్తుంది. ఈ నవలను నిర్మించారు. ఇందులో ఆదర్శవంతంగా ఉన్నప్పుడు అవి తప్పనిసరిగా సమాజంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. రచయిత అయినటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక కోణంలో
తన రచనా శైలిని కొనసాగిస్తూ ఆ రచన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియచేసినప్పుడు మాత్రమే ఆ రచనకు పూర్తి సార్థకత లభిస్తుందనేది నా అభిప్రాయం. కుమారి గంగోత్రి చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచన కలిగి ఉండడం, రచనలు చేయడం, మొదటి రచన అందరి చేత ఆదరింపబడడం రెండవ రచనకు ప్రేరణ అయింది. అంటే ఒక్కొక్క రచనకు అంటే ఒక్కొక్క పుస్తకంలో చేస్తున్న రచన శైలి పరిపక్వతను కనిపించాలి. ఫస్ట్ బుక్ టు సెకండ్ బుక్ నెక్స్ట్ బుక్కు రచన శైలిలో, ఆలోచన విధానంలో, వ్యక్తపరచాల్సినటువంటి భావ వ్యక్తీకరణలో కొంత మార్పు కనిపించాలి. అప్పుడే మీరు క్రమంగా ఎదుగుతున్నటువంటి రచయితగా గుర్తింపబడుతూ ఉంటారు. ఇతర రచనలతో పోల్చుకున్నప్పుడు మన రచన విభిన్న శైలిలో ఉండాలి. ఇతర వ్యక్తుల అభిప్రాయాలతో పోల్చుకున్నప్పుడు మన అభిప్రాయాలు విభిన్నంగా ఉండాలి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. రచన యొక్క సార్థకత కూడా లభిస్తూ ఉంటుంది. కుమారి గంగోత్రి విద్యతో పాటు నాట్యంలో కూడా మంచి మెలకువలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా అనేక సందర్భాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేసి చాలా మంది